హాయ్ అండి. సంవత్సరానికి ఒకసారి చేసుకునే ఈ పూర్ణం బూరెలంటే చిన్నప్పటి నుండి మాకెంతో ఇష్టమండి. సంవత్సరానికి ఒకసారా అని అనుకుంటున్నారా? పెసర్లతో కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే ఈ పూర్ణం బూరెలు చేసుకుంటాం. సంవత్సరం అంతా ఏదో ఒక పూర్ణం బూరెలు చేసుకొని తింటాం కానీ సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ పెసర్లతో కార్తీక పౌర్ణమి రోజు ఆ దేవుడి కోసం అని చేస్తాం. మాకు ఎంతో ఎంతో ఇష్టం, చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ముందు రోజు కానీ లేదా 4-5 గంటల ముందు ఒక గ్లాసు బియ్యానికి అర గ్లాసు మినప్పప్పు తీసుకొని నానబెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని 5-6 గంటల తర్వాత మిక్సీ పట్టేసుకొని అందులో 1 స్పూన్ వరకు సాల్టు, 2 స్పూన్ల వరకు షుగర్ లేదా మనకి నచ్చితే బెల్లం పౌడర్ లేదా బెల్లాన్ని కరిగించి వేసేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు పొట్టుతో ఉన్న పెసర్లు తీసుకొని వేయించుకోవాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంచి సువాసన లైట్ కలర్ వచ్చేస్తుంది, అప్పుడు మనకు తెలిసిపోతుంది. తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే మనం పెసర్లు తీసుకున్నామో ఆ కప్పుకి సగానికంటే ఎక్కువ లేదా తీపి బాగా తినే వాళ్ళైతే 1 కప్పు వరకు బెల్లం తురుము కానీ బెల్లం పౌడర్ కానీ తీసేసుకొని కొద్దిగా 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మరగనివ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ పెసర్లు వేయించుకున్నాం కదా, వాటిని కుక్కర్లో వేసుకొని తగినన్ని వాటర్ వేసి 1/2 స్పూన్ సాల్ట్ వేసేసుకొని 5-6 విజల్లు రానివ్వాలి. ఇప్పుడు పాకాన్ని ముదురు పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ముదురు తీగ పాకం అండి. ముదురు తీగ పాకం వస్తేనే బూరెలు చాలా బాగుంటాయి అండ్ 2-3 డేస్ వరకు నిల్వ కూడా ఉంటాయి. చూడండి, ఇలా ముదురు తీగ పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ పెసర్లు ఉడికిపోయాయి కదా, వాటిని చల్లారనిచ్చి వాటర్ డ్రైన్ చేసుకొని చల్లారనిచ్చి ఇలా చేత్తో ఒకసారి స్మాష్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు పాకం ఆల్రెడీ ముదురు తీగ పాకం వచ్చేసి ఉంటుంది. ఈ పెసర్లలో 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసేసుకొని ఏదైతే మనం పాకం తీసి పక్కన పెట్టుకున్నామో ఈ పాకాన్ని కూడా వేసేసుకోవాలి. చూడండి, ఇంత తిక్కుగా రావాలి పాకం. అప్పుడే బూరెలు 2-3 రోజులు నిల్వ ఉంటాయి. ఈ పాకంలో డైరెక్ట్గా పప్పు వేసి కూడా చేసేస్తారు. అలా ఒక పద్ధతి, ఇదొక పద్ధతి. ఇది చిన్నప్పటి నుండి మా పేరెంట్స్ చేస్తూ వచ్చేది మేము చూసింది. చూడండి, ఇలా ఒకసారి అంతటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పాకానికి ఈ ముద్దంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకొని ఉండల కింద పూర్ణాల కింద చుట్టేసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పూర్ణాలు చుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు ఆల్రెడీ తోపు ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం. పూర్ణాలు కూడా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ తోపులో ఒక్కొక్క పూర్ణాన్ని ముంచుకుంటూ నెమ్మదిగా ఆయిల్లో డిప్ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఏ పూర్ణం బూరెలకైనా ఇదే తోపు చాలా చాలా బాగుంటుంది. 2 గ్లాసుల బియ్యం, 1 గ్లాస్ మినప్పప్పుతో కూడా చేస్తారు. అలా అయితే చాలా హార్డ్గా వచ్చేస్తాయి. ఇలా చేయడం వల్ల బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కలర్ కూడా మంచి కలర్తో చాలా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత తీసేసుకుంటే అవి బయటకు తీసేసరికి గోల్డెన్ బ్రౌన్ కలర్గా అయిపోతాయి. లోపల వరకు కుక్క కూడా అవుతాయి, బాగుంటుంది కూడా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో పూర్ణం బూరెలు. ఎంత రౌండ్ షేప్తో, బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. అంతేనండి, ఇలా చేసుకున్న పూర్ణాలన్నింటినీ వేయించేసుకొని తీసేసుకుంటే ఆ కార్తీక పౌర్ణమి రోజు ఆ దేవునికి నివేదించే పూర్ణం బూరెలు రెడీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ కమెంట్స్ చాలా నాకు ఇంపార్టెంట్. అండ్ కమెంట్స్లో మీకు ఏ వంటలు కావాలో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మర్చిపోకండి. చాలా చాలా బాగుంటుంది. ఇవైతే ఈ పూర్ణం బూరెలు అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.